హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మందుల ఏదైతే ప్రజాపాలన సంవత్సరం గడిచిపోయింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా విజయోత్సవాలు కూడా చేయడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్‌లో ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది? తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. తుంగతుర్తిలో మందుల సామ్యాల్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మందుల సామ్యాల్ గారి ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు చేసింది? గత ప్రభుత్వంతోటి పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు అభివృద్ధి చేసిందని గ్రౌండ్ రివ్యూలో భాగంగా మనం ప్రజెంట్ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నా. చెప్పండి ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ముందుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక చూసినట్టయితే ప్రజాపాలన ఉన్నటువంటి విధానంతో మనం పరిపాలన సాగించడం జరుగుతుంది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి మొత్తం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామ్యాల్ గారికి ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కామ్దాన్ మీడియా నుంచి వచ్చినటువంటి తమ్ముడు సతీష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ గత 10 సంవత్సరాల కాలంలో కనుక చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దళితులు ముఖ్యమంత్రి అనుకోండి, లేకుంటే దళితులకు 3 ఎకరాల భూమి అనుకోండి, ఈ విధంగా ఉద్యోగస్తులను కనుక చూసినట్టయితే జాబ్ మేళా అన్నారు, అలాంటివి ఏవి కూడా లేవు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సర కాలంలో కనీసం 3-4 నెలలు ఇక్కడ మన ఎంపీ ఎలక్షన్స్ ఆ టైంలో అట్లా గడిచిపోయింది. ఉన్న 6-7 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చూసినట్టయితే గతంలో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏమైతే హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా మొన్నటితోటి అన్నీ కూడా క్లియర్ అయింది. మనము ముఖ్యంగా కనుక చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజుల్లోనే మనకు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మహిళల కోసము గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పేద మధ్యతరగతి వర్గాల వారికి ఉచిత కరెంటే కాకుండా గృహ నిర్మాణం కోసము 200 యూనిట్ల కరెంటును కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే కాకుండా ఇక్కడ మనం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చూసినట్టయితే మొన్నటి వరకు రైతులు అనేక ఇబ్బందులను గమనించి వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఐకేపీ సెంటర్లో ఏర్పాటు చేసి రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేటువంటి జరిగింది. అదే కాకుండా ఈరోజు రైతులు కనుక చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ చేసినటువంటి రుణమాఫీ వారి అప్పులకే సరిపోయింది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక 4 రోజులు లేట్ అయినప్పటికీ కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎట్లయితే చెప్పిందో అదేవిధంగా ఇటే కాలంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఈరోజు అదే కాకుండా రైతుల కళ్ళల్లో మనం ఆనందాన్ని చూస్తున్నాం. ఇలా ప్రతి సన్నోట్లు పండించినటువంటి ప్రతి రైతుకు ఇక్కడ మనం 500 రూపాయల కింటాకు 500 రూపాయల బోనస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక 10 ఎకరాలు ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కనుక చూసినట్టయితే ఒక 100-150 క్వింటాల వరిధాన్యాన్ని పండించారు. వారికి ఒక 50-60 వేల రూపాయలు బోనస్ రావడం జరిగింది. ఇలా మనం కాంగ్రెస్ ప్రభుత్వము ఇది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపడం కోసం చేసినటువంటి ప్రయత్నము. ఇది ఖచ్చితంగా రేపు ఈ సీజన్లో ఈ వడ్ల కొనుగోలు అయిపోయిన తర్వాత రైతులు వారు సొంత అభిప్రాయాన్ని బయటికి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాత్రం వివిధ మీడియాలలో వివిధ పత్రికలకి 1200 కోట్ల అభివృద్ధితో మా నియోజకవర్గం ఈ సంవత్సర కాలంలో మేము అభివృద్ధి చేసుకున్నామని అంటున్నారు. వాస్తవానికి ఈ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ కనుక చూసినట్టయితే 18,500 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ ఉంది. దాంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దాంట్లోనే 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు కట్టి మిగతా 6 లక్షల కోట్ల రూపాయలు జీతాలు మిగతా
వగైరా అన్నటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసినట్టయితే 5.5 లక్షల కోట్ల రూపాయలతోటి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అటువంటిది విజయవంతంగా నడిపిస్తారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా అవన్నీ తీర్చడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు మందుల సామిల్ కనుక చూసినట్టయితే వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రతిదాన్ని నెరవేరుస్తూ ఇవాళ అమ్మలతోటి, అక్కలతోటి, అయ్యలతోటి, తాతలతోటి కలుగొలుపుగా ఉంటూ గత 10 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఎవరు చేయనటువంటి అభివృద్ధిని వారు 10 నెలల కాలంలో చేయడం అనడం జరిగింది. 10 నెలల కాలంలోనే ఈ తుంగతుర్తి అభివృద్ధి కోసము 1203 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. అందులో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్టయితే 267 కోట్ల నిధులతోటి బిక్కేరు అభివృద్ధి పనులు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరీ మా తుంగతుర్తి మండలంలో కనుక చూసినట్టయితే గొట్టిపర్తి గ్రామంలో కనుక చూసినట్టయితే కేతిరెడ్డి ఆనకట్ట అనేటువంటి నిర్మాణము, దాని యొక్క కాలువ నిర్మాణం కోసం 13 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా మా పక్కన ఉన్నటువంటి తండాలో కనుక చూసినట్టయితే మరి దుబ్బతండ ఆ రంగారావుపేట రోడ్డు కనుక చూసినట్టయితే 7 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా మేము చేయడం జరిగింది. అదే కాకుండా ఒకేసారి మా గొట్టిపర్తి గ్రామానికి వచ్చి స్కూల్ని విజిట్ చేసినటువంటి సందర్భంలో ఆ స్కూల్లో 25 లక్షల వరకు కూడా పెట్టడం అనేది జరిగింది. అదే కాకుండా దాని పక్కన ఉన్నటువంటి రావులపల్లి కనుక చూసినట్టయితే రావులపల్లిలో కూడా కాలువట్టు నిర్మాణం చేసి అక్కడ కూడా 2 లక్షల రూపాయల మట్టి రోడ్డు వేయడం అనేటువంటి జరిగింది. ఇదే కాకుండా తిమ్మాపూరు, కొండూరు, సంగెం, కోడూరు, కొమ్మాల, సంగెం, నూతనకల్ వరకు 22 కిలోమీటర్ల దూరం 22 కిలోమీటర్ల దూరంతో 32 కోట్లతోటి రోడ్డు నిర్మాణం, డబుల్ రోడ్డు వేయడం అనేటువంటి జరుగుతుంది. దాని కింద అనేక లింకులు మనం కలవట్లు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడ మన వెలిపల్లి దగ్గర కనుక చూసినట్టయితే రుద్రమ చెరువును ఆనుకొని మరి ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థల పరిశీలన కోసము గౌరవ కలెక్టర్ గారిని కూడా ఆ వేదిక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్థల పరిశీలన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం కనుక చూసినట్టయితే గోదాము నిర్మాణం కోసం, గిడంగుల నిర్మాణం కోసము అక్కడ స్థల పరిశీలన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే తుంగతుర్తిలో కనుక చూసినట్టయితే ఐటీఐ కాలేజీ మంజూరు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ మనం తుంగతుర్తి లోకల్ కనుక చూసినట్టయితే ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. సరే, ఈ మధ్యన కొంత సగం వరకు నిర్మాణ పనులు జరిగి కొంత ఆగిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని కూడా మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని కూడా క్లియర్ చేస్తారు, దాన్ని ఆ పనిని కంప్లీట్ చేస్తా అన్నటువంటి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా గౌరవ శాసనసభ్యులు గెలిచిన వెంటనే మండలానికి 32 కోట్లతోటి అన్ని గ్రామాల్లో 5 లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్డు నిర్మాణం అనేటువంటి చేయడం జరిగింది. ఇదే కాకుండా మన పక్కన ఉన్న తిరుమేరి మండలంలో కనుక చూసినట్టయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా తిరుమేరి మండలంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తొండ గ్రామంలో కనుక చూసినట్టయితే 300 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మనం ఈ విషయంలో కనుక నేను ఏమంటా అంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ముఖం చూసుకున్న వేళ విశేషము. మందుల సామేల్ గారిని మరి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ ఇచ్చి తను ఏదైతే అడిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మందుల సామేల్ గారికి అలాంటి మంజూరు ఇప్పించడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ 1 సంవత్సరం కాలంలో ఇంత అభివృద్ధి చేసినట్టయితే ఇక మనం రానున్నటువంటి 4 సంవత్సరాల్లో ఈ తుంగతుర్తిని క్లియర్గా అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మందుల సామేల్ గారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు. దానికి మనము సామేల్ గారికి కృతజ్ఞతగా ఉంటూ సామేల్ గారి అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ఈ తుంగతుర్తిలో ఉన్నటువంటి ప్రజలను కోరడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా వారి విషయంలో మరి పెద్ద పాత్ర వహిస్తూ అందరికి కూడా ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకు ఎల్ఓసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది ఇక్కడ కూడా మందుల సామేలు పార్టీకి సంబంధం లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా మందుల సామేల యొక్క అంబిషను విద్యా వైద్యం పట్ల వారు చాలా క్లియర్ కట్గా ఉంటారు. విద్యా వైద్యం కోసము అది ఎంతటి కార్యక్రమం ఉన్నప్పటికీ
గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ కార్యక్రమాలను నెరవేర్చడం జరుగుతుంది. ఇక్కడ మరి విద్యా విషయంలో నిన్నగాక మొన్న వెంపటి దగ్గర ఒక నిరుపేద పేదింటి ఆడబిడ్డ మరి హార్టికల్చర్లో సీట్ వచ్చి చదువుకోవడం కొంచెం కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆ అమ్మాయి కోసము ₹1,00,000 విరాళం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక మనం ఇదే తుంగతుర్తి మండలం నుంచి కనుక చూసినట్టయితే రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్లతోటి డబుల్ రోడ్ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం గతంలో ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలే కాకుండా మరి ఎవరైతే అపనాస్తం కోరినట్టయితే వారికి ఖచ్చితంగా ఈ పార్టీ ఆ పార్టీ అన్నటువంటి తేడా లేకుండా మందుల సామ్యుల్ గారు వారికి సహకారం చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాల దృష్ట్యా మరి అఫీషియల్ కానీ నాన్ అఫీషియల్ కానీ వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాలను ఆదుకొని వారి విద్యా వైద్య పరంగా వారికి సహకారం అన్నటువంటిది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం జారేడుగూడెంలో కనుక చూసినట్టయితే మరి ఎస్సీ కాలనీ వాళ్ళు డ్రైనేజ్ సమస్యతోటి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మందుల సామ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడే ఉండి జేసీబీ రప్పించి మరి ఆ పనులను క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి దళితులు కనీసం 30 ఎకరాలు ఈరోజు సాగులోకి తీసుకొచ్చుకోవడం అనేటువంటి జరిగింది. ఇవే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఏ ఒక్కడు కూడా ఇప్పటివరకు క్యాంప్ ఆఫీస్లో పెండింగ్ లేకుండా తన సొంత నిధులతోటి ₹25,000 జీతం ఇస్తూ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని వెంటనే క్లియర్ చేస్తున్నటువంటి యథార్థ హృదయుడు మందుల సామ్యులు. ఇక్కడ వెంపటి గ్రామంలో కనుక చూసినట్టయితే ఎస్సీ కాలనీలో ఒక వీధింటి దళితుని ఇంటిపై నుంచి 32 kV లైన్ వెళ్తుంటే ఆ లైన్ కూడా తొలగించి అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాసుల యొక్క కష్టాలను కూడా తీర్చడం జరిగింది. మరి రానున్న 4 సంవత్సరాల కాలంలో కూడా మరి మందుల సామ్యులు అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. వారి ఆయురారోగ్యాలు బాగుండాలి. తుంగతుర్తిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఈ కామదాన్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాం.